కేవలం ఒక గడ్డి పరకని బ్రహ్మాస్త్రంగా చేసి ఒక అసురుడి మీదికి వదిలాడు శ్రీరామచంద్రమూర్తి. కాకాసురుడు అనే అసురుడు. ఈయన ఇంద్రుడికి కుమారుడు. అరణ్యవాస సమయంలో సీతారాములు ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటుండగా మాంసం కోసం చూస్తున్న ఒక కాకాసురుడు అంటారు. ఆ కాకి వచ్చి సీతాదేవిని చూచి ఆమె వక్షస్థలం పైన పొడుస్తూ ఆమెను ఇబ్బంది పెట్టసాగింది. సీతాదేవి ఆ కాకిని తోలుతూ బాధపడుతూ శ్రీరాముడికి నిద్రాభంగం కలగకుండా జాగ్రత్త పడుతూ ఉంది. అయితే సీతాదేవి వక్షస్థలం పైన ఆ కాకి పొడిచినప్పుడైన గాయం వల్ల ఆ రక్తపు బిందువులు శ్రీరాముడిని తాకి ఆయన నిద్రలేచాడు. సీతాదేవి రక్తాన్ని చూసిన శ్రీరాముడు క్రుద్ధుడయ్యాడు. కోపం కట్టలు తెంచుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఎదురుగా ఉన్న కాకాసురుణ్ణి చూశాడు. వెంటనే అక్కడ ఉన్న ఒక గడ్డి పరకను తీసి అభిమంత్రించి బ్రహ్మాస్త్రంగా మార్చి ఆ కాకాసురుడి మీదికి వదిలాడు. ప్రళయకాలాగ్నిలాగా జ్వలిస్తున్న ఆ అస్త్రం కాకాసురుడి వెంటపడింది. భయంతో ఆ అస్త్రం నుంచి కాపాడమని కోరగా ఇంద్రుడు, ఇతర దేవతలు, మహర్షులు కూడా అతన్ని కాపాడలేకపోయారు. చివరికి శ్రీరాముడి వద్దకే వచ్చి కాపాడమని శరణు కోరాడు కాకాసురుడు. దయతో శ్రీరాముడు ఆ కాకాసురుణ్ణి మన్నించి బ్రహ్మాస్త్రము వృధా అవ్వరాదు అని చెప్పగా నా కుడి కంటిని బ్రహ్మాస్త్రము రూపుమాపుగాక అని కోరుకున్నాడు. అలా కాకాసురుడి కుడి కన్నును బ్రహ్మాస్త్రం ఛేదించింది.